ఆ జిల్లాలో ఇద్దరు సీనియర్ కాంగ్రెస్ నేతల మధ్య ఆధిపత్య పోరు అధికారులతో పాటు హస్తం పార్టీ లీడర్లకు తలనొప్పిగా మారింది. ఓ నేత తన తనయుడికి లైన్ క్లియర్ చేసుకునేందుకు భవిష్యత్తు రాజకీయాలపై దృష్టి పెట్టారు. దీంతో తన ఆధిపత్యానికి ఎక్కడ తెరపడుతుందోనని మరో నేత బెంగ పెట్టుకున్నారు. ఒక పనిని చేయవద్దని ఒకరు అధికారుల్ని ఆదేశిస్తే చేయాల్సిందేనని మరొకరు పట్టుబడతారు. దీంతో వారి పరిస్థితి అడకత్తెరలో పోకచెక్క చందంగా మారిందని అంటున్నారు. ఇంతకీ ఎవరా నేతలు, ఏ జిల్లా? ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ రాజకీయాలు ఒక పట్టాన సాగవు. ఇక్కడి వ్యవహారాలు ఎవరికీ అంతుపట్టవు, అర్థం కావు. అందరూ కలిసిపోయినట్టు పైకి కనిపించినా లోపల కత్తులు నూరుకుంటూ ఎర్త్ పెట్టుకుంటారు. నోటితో పలకరించుకున్నా నొసటితో ఎక్కిరించుకునే పరిస్థితి ఉంది. కాంగ్రెస్ జీన్స్ లోనే ఈ కల్చర్ ఉందంటారు. ప్రస్తుతం జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మధ్య వార్ నడుస్తోంది. ఆధిపత్య పోరు పార్టీ నేతలకు తలనొప్పిగా మారింది. ఇదే సమయంలో జిల్లాలో పనిచేయడం ఉన్నతాధికారులకు కత్తి మీద సాములా మారింది. ఒకరు చెయ్యొద్దన్న పనిని మరొకరు చెయ్యాలి అని పట్టుపడతారు. దీంతో అధికారుల పరిస్థితి పాము నోట్లో కప్పచందంగా తయారైంది. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్న విధంగా సంకటంగా మారింది. ఎప్పుడు ఎవరి నుంచి ఏ ఫోన్ వస్తుందో, ఎవరికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక సతమతమవుతున్నారు. తాను జిల్లాకు బాస్నని, చెప్పిందే ఫైనల్ అని ఒకరంటే తనకు ఇచ్చే గౌరవం ఇదేనా అని మరొకరు కారాలు మిరియాలు నూరుతున్నారు. దీంతో నల్లగొండ జిల్లాలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిల మధ్య గ్యాప్ రోజు రోజుకు పెరుగుతోంది. ఒకరినొకరు విమర్శించుకున్న సందర్భాలు ఉన్నాయి. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్నట్టు కొన్నాళ్ల క్రితం ఇద్దరూ కలిసి నల్లగొండ జిల్లా పరిషత్ మీటింగ్లో ఒకరిపై ఒకరు ప్రశంసల వర్షం కురిపించుకున్నారు. కానీ అదే చివరిదయ్యింది కూడా. గుత్తా సుఖేందర్ రెడ్డి తన కుమారుడు అమిత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్పించారు. ఆ తర్వాత వ్యూహాత్మకంగా వ్యవహరించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తనకు ఉన్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకొని తనయుడికి తెలంగాణ పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమైక్య TGDDCF చైర్మన్ పదవి ఇప్పించుకున్నారు. సుఖేందర్ రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో APDDCF చైర్మన్ పోస్టును నిర్వహించారు. కొద్ది రోజులు కాంగ్రెస్ బహిరంగ సమావేశాలకు దూరంగా ఉన్న సుఖేందర్ రెడ్డి ఇప్పుడు మళ్లీ యాక్టివ్ అయ్యారు. పార్టీ సభలు, సమావేశాలకు హాజరవుతున్నారు. తండ్రి తనయుడు కలిసి సీఎం రేవంత్ రెడ్డి సభలకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఇదంతా గుత్తా వ్యూహాత్మక రాజకీయాల్లో భాగమే. ఫ్యూచర్ పాలిటిక్స్ ను దృష్టిలో పెట్టుకుని ఇలా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తన తనయుడి సీటుకు లైన్ క్లియర్ చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రాబల్యాన్ని తగ్గించే క్రమంలోనే ఇదంతా జరుగుతోంది అని కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది. అందుకే నల్లగొండ జిల్లాలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిసి హాజరైన సమావేశాలు ఈ మధ్య లేవు. ఇటీవల జిల్లా ఇన్ఛార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఉమ్మడి జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశానికి మంత్రులు, జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరైనా సుఖేందర్ రెడ్డి మాత్రం దూరంగా ఉన్నారు. గుత్తా తనయుడు అమిత్ హాజరయ్యారు. ఇక ఉమ్మడి జిల్లాలో నల్లగొండకు చుట్టూ ఉన్న 4-5 నియోజకవర్గాల్లో ఇప్పటికే గుత్తా తనకంటూ గ్రూపులను ఏర్పాటు చేసుకున్నారు. ఆయా ఎమ్మెల్యేలతో బహిర్గతంగా సఖ్యతతో వ్యవహరిస్తున్నారు. జిల్లాలో బలంగా ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్ ఆధిపత్యాన్ని తగ్గించే క్రమంలోనే ఇదంతా జరుగుతోంది అని అంటున్నారు. గుత్తా చేస్తున్న తెరచాటు రాజకీయాలు ఈ సోదరులకు కలవరపెడుతున్నాయి. గుత్తా సుఖేందర్ రెడ్డి గతంలో బీఆర్ఎస్ లో ఉన్నారు. ఆ పరిచయాలతో కారు పార్టీ నేతలను ప్రోత్సహిస్తున్నారు. ఇటీవల జిల్లాలో NREGS నిధులపై మంత్రి కోమటిరెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా మధ్య వివాదం తలెత్తింది. ఇక నల్లగొండ పక్క నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల మంజూరులో ఓ బీఆర్ఎస్ కాంట్రాక్టర్కు బిల్లులు చెల్లించవద్దని మినిస్టర్ కోమటిరెడ్డి జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. అయితే సదరు కాంట్రాక్టర్ బిల్లుల కోసం జిల్లా కాంగ్రెస్ నేతలను ఆశ్రయించారు. దీంతో చివరికి గుత్తా సుఖేందర్ రెడ్డి జోక్యం చేసుకుని జిల్లా కలెక్టర్ను ప్రశ్నించి నిబంధనల ప్రకారం చెల్లించాలని ఆదేశించారు. లేకపోతే సమస్యలు వస్తాయని హెచ్చరించడంతో బిల్లులు మంజూరయ్యాయి. అటు మంత్రి, ఇటు శాసనమండలి చైర్మన్ మధ్య ఆధిపత్య పోరుతో జిల్లా కలెక్టర్ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రధానంగా అటు పోలీస్, ఇటు పంచాయతీరాజ్ శాఖల అధికారులైతే ఇద్దరు నేతల మధ్య నలిగిపోతున్నారు. ఇక ఓ 3 ఎమ్మెల్యేలు నిత్యం సుఖేందర్ రెడ్డితో టచ్లో ఉండడం జిల్లా మంత్రి వెంకటరెడ్డికి నచ్చడం లేదు. తమ ఆధిపత్యానికి గండి పడుతోంది అన్న ఆందోళన అమాత్యుల్లో కనిపిస్తోంది.
మొత్తానికి భవిష్యత్తు రాజకీయాలు దృష్టిలో పెట్టుకుని సుఖేందర్ రెడ్డి ఇప్పటి నుంచే యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ కు చెక్ పెట్టేలా ఉన్న ఈ వ్యవహారం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. తాను ఉన్నాను అని కాంగ్రెస్ నేతలకు గుత్తా భరోసా ఇస్తున్నారు. దీంతో శాసనమండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డికి మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరినట్లు అయింది. ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.